హాయ్ రాణి. సారీ, కాంతారావు బండి యాక్సిడెంట్ అయింది, అందుకే లేట్ అయింది. అవునా? మరి కాంతి గారు అంతా సేఫే, ఆయన బాగానే ఉన్నాడు, వస్తాడులే. కానీ ఇంతకు మీ మీటింగ్ ఎట్లయింది? ఈ కాంతారావు తొందర మనిషి అండి, ఆగున్న ఆటోని కొట్టిండు. అవును, ఆయన కంగారు ఎక్కువే. మిమ్మల్ని పట్టిన కింద పడేసిండా అండి? అసలు లేదు. అయితే మీరు లక్కీ. రాణి గారు హై. ఏ కాంతారావు గారు, ఆర్ యు ఓకే? ఇలాంటి సెన్స్ అన్నట్లు మనకేమవుతుందండి? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఓకే. ఇంతకీ ఆర్డర్ చెప్పారా? ఇదిగో బేరర్. కాంతారావు చూసిండ్రా బండి యాక్సిడెంట్ అయినా ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో. పాపం హ్యాండిల్ కూడా ఊసిపోయింది, ఇన్సూరెన్స్ కూడా లేదంట. సార్ మీరు మస్తు స్ట్రాంగ్ సార్. ఇదిగో సరం గారు, ఇప్పుడు అవన్నీ ఎందుకు, వదిలేయండి. వదిలేస్తాంలే కానీ ఇంతకీ హ్యాండ్ ఆడి పెట్టిండ్రు. హ్యాండిల్ ఏంటి? హ్యాండిల్ కూడా ఎందుకండి, వదిలేయండి. ఈ యాండ్లు మీదేనా సార్? చూసిండ్రా మాటల్లోనే వచ్చిండు. ఇంకా అయిందే అండి, అయిందే. సారీ సార్, నో రెస్పాన్సిబిలిటీ. యువర్ థింగ్ పర్సనల్ థింగ్ సార్. అక్కడ పెట్టా, పక్కన పెట్టా. ఓకే సార్. ఆర్డర్ చెప్తామండి. ఒక 3 చికెన్ లాలీపాప్ స్పైసీగా. సారీ సార్, స్టార్టర్స్ నో అవైలబుల్ సార్. ఏదో చికెన్ గ్రేవీ ఐటమ్ 3 బటర్ నాన్ ఫాస్ట్ తీసుకురండి. సారీ సార్, గ్రేవీ ఐటమ్ స్టాక్ అయిపోయింది. 3 దమ్ బిర్యానీ. దమ్ము లేదు సార్. రే గుండు, పోనీ మామూలు బిర్యానీ పట్టుకురారా. ఐఎమ్ సారీ సార్. మరి ఏమన్నా ఏదడినా లేదు లేదు అంటారా? ఎందుకు పెట్టారు కొత్త బ్రాంచ్? అదో బొక్కల బ్రాంచ్ ఇదేనే. కాంతారావు గారు ఈ నీళ్ళ కూలవురి, ఈ లొల్లేంది? పాప హ్యాండిల్ మీద కోపం ఆయన మీద చూపిస్తారు ఎందుకు? హ్యాండిల్ దొబ్బెత్తారంటండి. అరే కూలవమని చెప్పిన కదా, బీపీ ఎందుకు తెచ్చుకుంటారు? అసలు ఏమున్నాయండి మీ దగ్గర? ఆల్రెడీ లేట్ సార్, ఓన్లీ చైనీస్ ఐటమ్స్ సార్. ఓకే, మీరు నూడిల్స్ తింటారా? ఓకే. మీరు? ఆయన కూడా అదే తింటాడు. మొత్తం 3 ప్లేట్లు తీసుకురండి. అలాగే సార్. కాంతారావు గారు బండ్లు ఎందుకు కాళ్ళు ఆడవు కదా, రేపటి నుంచి ఎట్లా తిరుగుతారు? ఆటోలో వెళ్తానండి. ఓ బండి బండి అని మీరు ఆపండి. ఏంట్రాణి గారు ఏలు కొత్త ఉంగరం పెట్టారు? మాకు కానీ చెప్పకుండా ఎంగేజ్మెంట్ కానీ చేసుకున్నారా? అబ్బే కాదండి, మా ఇంట్లో చేయించారు. కాంతారావు గారు ఎంగేజ్మెంట్ రింగు ఉంగరపేలుగు పెట్టుకుంటారు, చూపుడేలుగు కాదు. ఉంగరాలకి బొంగరాలకి రూల్స్ ఏంటండి? మతి లేకపోతే? అవునండి, అది ఉంగరం వెలికి పెట్టుకోవాలి. అసలు ఆ వేలికి ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? ఒకసారి మీ చేతులు ఇలా పెట్టండి, ఈ మధ్య వేలు ముయ్యండి, కొంచెం దగ్గరగా పెట్టండి. ఇవి పేరెంట్స్, ఒకసారి వీటిని ఎడదేయండి. ఇవి సిబ్లింగ్స్, విడదేయండి. ఇవి చిల్డ్రన్స్, వీటిని విడదేయండి. ఇవి లైఫ్ పార్ట్నర్స్, ఇప్పుడు వీటిని విడదేయండి. వస్తుందా? మన లైఫ్లో ఏదో టైంలో అందరు ఇచ్చిపెట్టిపోయినా మనకు వచ్చే పార్ట్నర్ జీవితాంతం గిట్లనే కలిసి ఉండాలని ఎంగేజ్మెంట్ పెడతారు. అవునా? ఏంటి సార్ మీకు వచ్చిందా? అలాంటి 3 నమ్మకాలు నేను నమ్మనండి. చైనీస్ ఫుడ్ తింటూ చైనీస్ నమ్మకాలు నమ్మనంటే ఎలా అండి? అయ్యో టైం అయిపోయింది, బయలుదేరదామా? మీరు చెప్పిన షెడ్ వద్దండి, డిస్కౌంట్ అయిపోయినా ఆ పక్కన ఇంకో షెడ్ ఉంది, అది బెస్ట్. బిల్లు సార్. సార్ బిల్లు. దగ్గర పంచరైంది సరో 2 నెలల సంది పైసలు పంపిస్తలేడు కదా. గట్లనా? లైన్ కలుపు. ఫోన్ తీస్తలేడు కదా. అమాయకుడు ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏమో. I'm sorry. అది 60కి అమ్మారా? 80 ఎట్టుకొని తిరుగుతున్నాను, దిక్కులేదు. బ్యాడ్ లక్. డాక్యుమెంట్ సబ్మిట్ చేసాం, వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఇంకేంటి సార్ ప్రాబ్లం? జేసీ వచ్చే వరకు నీ ఫైల్ హోల్డ్లో పెట్టమన్నాడమ్మా. అదేంటి సార్? జేసీ లేకపోతే కలెక్టర్ ఆఫీస్లో ప్రాసెస్ ఫినిష్ చేయొచ్చుగా. పెట్టు. ఫైల్ అలా ఎలా హోల్డ్లో పెడతారు? చూడమ్మా రాణి, నీకన్నీ తెలుసు, నీ మంచి కోరి చెప్తున్నాను. జేసీ మనసులో ఒకటి అనుకున్నాడంటే ఆ పని అయ్యే వరకు ఎదుటి వాళ్ళు పని అవనివాడు. నీ నర్సరీ ఆలోచన వదిలేసుకోవడం మంచిదమ్మా. నీకు సలహా ఇవ్వడం తప్ప నేనేం చేయలేను. సారీ రాణి. ఒంటి గంట అయింది, లంచ్కి వెళ్దామా? నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. సరే ఓకే. ఏమైంది? చేసి ఇంకా నా పని అవ్వనివ్వడు. నేను ఇంకా ఫ్లవర్ నర్సరీ ఓపెన్ చేసే ఛాన్సే లేదు. నేను ఇంకా రోజు ఇలా ఈ కాగితాల మధ్యనే గడపాలి. రాణి, నువ్వు బాధపడకు.